బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ కొండాపూర్లోని మ్యాడ్ క్లబ్ అండ్ కిచెన్లో కస్టమర్లు వీరంగం సృష్టించారు. కిచెన్ స్టాఫ్తో పాటు బౌన్సర్లను చితకబాదారు. శనివారం అర్ధరాత్రి గొడవ జరిగింది. బిల్లు చెల్లించాలని కస్టమర్లను మేనేజర్ అడగడంతో గొడవ మొదలైంది. కస్టమర్లకు బౌన్సర్లకు మధ్య పరస్పర వాగ్వాదం చోటు చేసుకుంది. బౌన్సర్లు కిచెన్ స్టాఫ్పై కర్రలతో దాడికి దిగారు. ముగ్గురు బౌన్సర్లకు తీవ్ర గాయాలు కావడంతో కొండాపూర్ ఏరియా హాస్పిటల్కు తరలించారు. మనం చూస్తున్నాం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అక్కడ దాడి దృశ్యాలు మనం చూస్తున్నాం. హైదరాబాద్ కొండాపూర్లోని మ్యాడ్ క్లబ్ అండ్ కిచెన్లో కస్టమర్లు వీరంగం సృష్టించారు. కిచెన్ స్టాఫ్తో పాటు బౌన్సర్లను కూడా కస్టమర్లు చితకబాదారు. సో అక్కడ బిల్లు కట్టమని మేనేజర్ అడిగినందుకు అక్కడికి వచ్చినటువంటి కస్టమర్లు అక్కడ స్టాఫ్ కిచెన్ స్టాఫ్ తర్వాత అక్కడ బౌన్సర్లు ఉంటే వాళ్ళపై కూడా అటాక్ చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, అసలు ఈ గొడవ ఎట్లా జరిగింది? చాలా పెద్దగా రక్తాలు కారేటట్టుగా కొట్టుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. చాలా తీవ్రంగా గాయపడ్డ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. మ్యాడ్ క్లబ్ లో శనివారం రాత్రి కొంతమంది మద్యం సేవించి తినడానికి వచ్చిన సందర్భంలో బౌన్సర్లకి మందుబాబులకి మధ్య ఘర్షణ నెలకొంది. అది కాస్త పెద్ద గొడవగా దారి తీసిందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి మిగతా స్టాఫ్ చెప్తున్నారు. దీనిపైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే శనివారం జరిగినప్పటికీ కూడా ఈ రోజు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది కాబట్టి ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది. మ్యాడ్ క్లబ్ కు సంబంధించి సీసీ ఫుటేజ్ అంతా కూడా పోలీసులు పరిశీలించి ఎవరెవరు దాడికి పాల్పడ్డారు వారిపైన కేసు నమోదు చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే అర్ధరాత్రి వరకు కూడా మ్యాడ్ క్లబ్ నిర్వహించడం, ఆ తర్వాత అక్కడికి మద్యం సేవించి కొంతమంది తినడానికి వచ్చిన సందర్భంలో అక్కడ ఘర్షణ నెలకొంది. ఆ మేనేజర్ కి ఎవరైతే తినడానికి వచ్చినటువంటి కస్టమర్లకి ఘర్షణ మొదలైంది. అది కాస్త పెద్దగా ఘర్షణకు దారి తీయడంతోనే అక్కడ బౌన్సర్లు ఇన్వాల్వ్ కావడం, ఆ బౌన్సర్లు వారిపై దాడి చేసిన తర్వాత కస్టమర్లు మరికొంతమందిని పిలిపించి అక్కడ దాడికి పాల్పడ్డారని చెప్పేసి కూడా వారు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించే సీసీ ఫుటేజ్ కూడా పూర్తిగా పరిశీలిస్తున్నారు. మొత్తం చాలా మంది కస్టమర్లకు సంబంధించిన బంధువులు కావచ్చు, వారి స్నేహితులు అక్కడికి చేరుకొని దాడికి పాల్పడ్డారని చెప్పేసి కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎక్కడైనా తరచూ బౌన్సర్లు కస్టమర్లపై దాడి చేస్తూ ఘటనలు చూస్తుంటాం, కానీ ఈసారి బౌన్సర్లనే కస్టమర్లు కొట్టడం జరిగింది. దీంట్లో వారికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం కొండాపూర్ ఏరియా హాస్పిటల్లో వాళ్ళు చికిత్స పొందుతున్నారు. అయితే బౌన్సర్లు ముందు తమపై దాడి చేయడంతోనే మేము తిరిగి దాడి చేశామని చెప్పేసి కూడా ఆ రోజు దాడికి పాల్పడ్డ వారందరూ కూడా చెప్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడ్డ వారికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకొని వారి పరిస్థితి ఎలా ఉందనే దానికి సంబంధించి కూడా వివరాలు ఆరా తీస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. కొండాపూర్లో మ్యాడ్ క్లబ్ అండ్ కిచెన్లో వీరంగం సృష్టించారు కస్టమర్లు. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మనం చూడొచ్చు. ఆ సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించినటువంటి ఆ క్లిప్పింగ్స్ మనం చూస్తున్నాం. కస్టమర్లు అక్కడ కిచెన్ స్టాఫ్ పైన దాడికి దిగారు, తర్వాత ఆ బౌన్సర్ల పైన కూడా దాడికి దిగారు. రక్తాలు కారేలాగా అక్కడ వాళ్ళు విధ్వంసాన్ని సృష్టించారు. సో వాళ్ళపైన ప్రస్తుతం అయితే కేసు నమోదైంది. పోలీసులు దీనిపైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు.